గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. ద్వితీయంలో శుక్రుడు, దశమంలో కేతువు. ధనయోగం అనుకూలంగా ఉన్నది. సత్య మార్గంలో ముందుకు సాగండి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది. ఆస్తులని పెంచుకునే వీలు కలుగుతుంది. ధనరాశిలో ఉన్న శుక్రగ్రహ యోగము మేలు చేస్తుంది. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో, కృషిని కొనసాగిస్తున్నారో అందులో త్వరగా విజయం లభిస్తుంది. ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. శక్తి వంచన లేకుండా పనిచేయడం ద్వారా విశేషమైన శుభ కార్యసిద్ధి గోచరిస్తుంది. పెట్టుబడుల రూపంలో ధనాన్ని పెంచుకునే వీలు ఉన్నది. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే దిశగా మీ ఆలోచనలు సహకరిస్తాయి. ధనాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో వృధా వ్యయాన్ని నివారించాలి. మొహమాటానికి పోయి ధనాన్ని రుణంగా ఎవరికి ఇవ్వవద్దు. అలా ఇస్తే డబ్బులు తిరిగి రావడంలో రుణ సమస్యలు, ఈతి బాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. ముఖ్య కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అనుమానం ఉన్న చోట ఆగి ఆలోచించండి. స్పష్టత వచ్చినప్పుడే పనిచేయండి. ఉద్యోగంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారా ఏ సమస్య ఎదురు కాదు. వ్యాపారంలో కూడా శ్రద్ధ వహించండి. దైవ బలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు శివారాధనతో పాటు నవగ్రహాలని స్మరించాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? వృశ్చిక రాశి వారు పరమేశ్వరుని దర్శనం చేయటం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి.